గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకుంది రైల్వే లైన్. ఏపీకి రైల్వే బడ్జెట్లో 2,000 కోట్లతో అమరావతి లైన్ అభివృద్ధి, అలాగే 9,150 కోట్లతో లైన్స్ అంటే నడుపూడి లైన్ అని, అలాగే కోటిపల్లి నరసాపురం ఆ లైన్ కానీ, ఈ లైన్లకన్నిటికి కూడా కోటిపల్లి నరసాపురానికి 1,200 కోట్లు, ఇలా మొత్తం 9,150 కోట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అలాగే బడ్జెట్లో ఏపీకి మంచి జరిగింది. ఎందుకంటే అమరావతి లైన్ కానీ, అలాగే అమరావతి కేటాయించి రాజధాని ఏరియాకి ట్రైన్ రావాలి అన్న వేలో ఈ కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపుల్లో మొత్తం ఆధునీకరణం కానీ అన్నీ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లైన్లు అంటే విజయవాడ నుండి అలాగే కర్నూలు, ఈ లైన్స్ అన్నింటికి కూడా కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులన్నీ కూడా ఇలా మనం మెయిన్ పార్ట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు. విజయవాడ పేరుపాలెం కానీ, ఏరుపాలెం కానీ రైల్వే లైన్ మ్యాప్లో కొత్తగా వచ్చినాయి. అలాగే కోటిపల్లి నరసాపురం లైన్కి భూసేకరణ కానీ, అలాగే విశాఖపట్నం అక్కడ కూడా స్థలం కేటాయింపు చేయమని అడిగారు. అలాగే నంబూరు వరకు, అమరావతి నంబూరు వరకు కూడా రైల్వే జోను వేయాలని ఇవన్నీ కూడా కేటాయింపులు చేశారు. ఇవన్నీ కూడా కేటాయింపులు చేసి మొత్తానికి రాజధానికి అవుతే 2,047 కోట్లు, ఏపీ మొత్తం అయితే 9,150 కోట్లు, అమరావతి లైన్ పరిధిలో మాత్రం 56 కిలోమీటర్లు వేస్తున్నారు. అలాగే విజయవాడ ఏరుపాలెం, అమరావతి స్టేషన్ నంబూరు నిర్మాణం, అలాగే అనుమతులు అన్నీ తీసుకోవాలంటే స్థల సేకరణ ఇవన్నీ కూడా చేసుకోవాలని, అలాగే ఈ విషయంలో మాత్రం మనకి విభజన చట్టంలో ఉన్నట్టు ఆల్రెడీ విశాఖపట్నంలో రైల్వే జోన్ గురించి స్థలం కేటాయించమన్నారు. గత ప్రభుత్వం కేటాయించలేదు, ఇప్పుడు కేటాయించి ఇమ్మన్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో సైడ్లో అనకాపల్లి ఇస్తారా, అటు విజయనగరం సైడ్లో ఇస్తారా, ఇచ్చి అది కేటాయింపు చేసి రైల్వే జోన్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. దానివలన ఇప్పుడు ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఉందో అమరావతికి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ అవ్వాలంటే మాత్రం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ జరిగితే అమరావతి మాత్రం ఇండియాలో నెంబర్ 1గా ఉంటుంది.